టైంలో ఆయన చాలా ఉద్రేకంగా, చాలా భావోద్వేగంతో, బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోలులో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జి. ఆయన ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు? వైఎస్ఆర్ పార్టీలోకి. మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నోళ్ళం. మేము పార్టీ జెండా పట్టిన కాడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన 1999 ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన కాడి నుంచి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు. ఒకటే చెప్తున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 99 ఎలక్షన్ కాడి నుంచి కానీ, 2004 ఎలక్షన్ కానీ, 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులుగా ఉండి 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత 2012లో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన ఉండి మేమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం ఇన్ఛార్జి గారు, ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీరు ఆ రోజు 2012 ఎలక్షన్ టైంలో మీరు మన వైఎస్ఆర్ పార్టీలోకి అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు? మీరు ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు? మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా? 2019లో నీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు, మీ చిన్ననాటి స్నేహితుడు, మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్న సురేష్ గారు. వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ నాయకుడైనా సరే, దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఇంట్లో గోడ మీద. ఏమండి ఇన్ఛార్జి గారు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపించండి అందరికీ. మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో నిన్న 2024 ఎలక్షను జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు. మీ అత్తగారు ఊరిలో మెజార్టీ వచ్చింది వాసు గారికైనా అని అంటున్నారు. అది నీ వల్ల కాదు, ఆడ రాఘవన్న ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన వల్ల. ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? నీకేం సంబంధం? నువ్వు అసలు నువ్వేందో బొడ్డు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తం అంతా మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నీకేం సంబంధం? ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇన్ఛార్జిగా ఏదో ఎలాగ పెడదామని నేనేదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు, అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి. దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఇంకొకటి, మీతో పాటు నిన్న టేబుల్ మీద కూర్చో ప్రెస్ మీట్లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట. ఏమన్నారంటే, ఎవడో సౌరాలు అమ్ముకునేవాడు అంచర్లో మేము అన్నారు మమ్మల్ని. సౌరాలు అమ్ముకునేవాళ్ళు కాదు, సారీ పక్క పిన్నీసులు, చెక్క దూమెళ్ళు, కేట్ బాల్ అమ్మేవాడితో ఇచ్చారు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి. మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటంలా. ఈరోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు. ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెల తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి? ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పండి. మా పురుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన
మీ మీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న 9,000 మెజార్టీ రావాల్సిన 6,000 మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు? మీరే కాదా? మీ నాయకత్వం కదా? ప్రతి ఓళ్ళు వాసన దగ్గర ముత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ, ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుందని మేము ఒకటే అడగదలుచుకున్నాం. మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత మా నాయకుడి మీద, మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్, దయచేసి ఏందో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి. భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తగ్గిపోద్ది? మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది. మేము కూడా చెప్తున్నాం, మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది. మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే. ఈ రోజుకి మొన్న 2024 ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చొచ్చారు. ఇదే ఇన్ఛార్జి, మీ ఇన్ఛార్జి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చొచ్చారు. అందరికీ తెలుసు ఈ విషయం. అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము. ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అన్నింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనింది. ఇంట్లో సుబ్బారెడ్డి గారి భిక్ష, ఆ భిక్ష, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. దయచేసి మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం ఇంతకు మించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది, మేము మాట్లాడాల్సి వస్తుంది. ఖబర్దార్.